critical challenge the Constitution of India that's now facing is the issue which I have already touched upon it. The functioning, rather deficiency in functioning of that great constitutional institution, Election Commission of India. If it continues in the same direction, the democracy in this country would be in peril. That's what I believe. Thank you, sir. Sir, one question. Sir, Ishwar Reddy, sir. సార్ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే మీరు పేరు చెప్పేటప్పుడు ఈశ్వర్ రెడ్డి సార్. ఈశ్వర్ రెడ్డి ఒకటి ఈటీవీయా ఏంటి ఏదో ఒకటి. నేను మన తెలంగాణ తెలుగు డైలీ సార్. సార్ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే మనకు ఒక అభిప్రాయం వస్తుంది తీర్పు ఏ విధంగా చెప్పాలని. అట్లాగే మీరు ఇరుపక్షాల మెజారిటీ అంటే బలబలాలు చూసిన తర్వాతనే ఒక అభిప్రాయానికి వచ్చారా పోటీలోకి దిగాలని? సార్ ఈ బలాబలాలు ఏమిటి సార్? ఇదేమన్నా కుస్తీ పోటీయా? ఓట్స్ సార్ బలాబలాలు ఏమిటి సార్? రాజకీయ పార్టీలు ఓటేవు కదా సార్. మహేష్ కుమార్ గౌడ్ గారు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. ఆయన అందరి మెంబర్స్ తరఫున ఆయన వచ్చి ఓటేస్తాడా? ఓటు వేయాల్సింది గౌరవనీయులైనటువంటి పార్లమెంటు సభ్యులు. ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఎందుకు సార్ రాజ్యాంగం అట్లా ఆ ప్రక్రియను అట్లా ఎందుకు రూపొందించింది సార్? వన్, యూ కాంట్ ఇష్యూ విప్. మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కొరడా జొడిపించడానికి వీల్లేదు. దెర్ ఇస్ నో విప్. సెకండ్, ఇట్ ఇస్ ఎ సీక్రెట్ బ్యాలెట్. irrespective of the party affiliations, ఓటేసే ముందు విజ్ఞులైనటువంటి పార్లమెంటు సభ్యులందరూ ఒక నిమిషం అయితే ఆలోచిస్తారు కదా, ఎవరు సమర్థులు, ఎవరికేస్తే బాగుంటుంది అని చెప్పి. అందుకొరకు నేను ఈ బలాబలాలను నేను లెక్కబెట్టలేదు. అవతల వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఇతల వాళ్ళకి ఎంత ఉన్నటువంటి సంఖ్యాబలం వైపు నేను పోలేదు. సార్ నెక్స్ట్. Sir, I'm Janikram from PTI. కొంతసేపు అయితే ఆకలి అవుతుంది కదా సార్. Yeah, one question here, sir. Sir, if I'm not wrong, you said, your rival, activity of your rival. Can you hear me? I'm not able to. Here. Say louder. Here, sir, here. No. You said, the activity of your rival is not to be seen. Probably you are indicating that the debate is lacking. Can you elaborate, sir, how you would have liked it to be? Sir, every day I am speaking to the media, speaking to friends, speaking with the newspapers. ఒక ఆరోగ్యవంతమైన సంభాషణ జరిగేదేమో వారు కూడా ఒకవేళ మాట్లాడితే అని అనుకొని అన్నటువంటి మాట అది. వారిని ఏదో తక్కువ చేయడానికో లేకపోతే వారి మీద నేనేదో వ్యాఖ్య చేయడానికో కాదు. నేను ఈ దేశానికి ఒక ప్రామిస్ చేసిన ఆన్ ద వెరీ ఫస్ట్ డే. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేర్ అండ్ డీసెంట్ ఎలక్షన్ ఎవర్ ఫాట్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, బికాజ్ దెర్ ఇస్ నో తూతూ మై. దూషణ భూషణలు లేవు. మన అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచడమే. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ సార్ 99 టీవీ నుంచి. ఇక్కడ శ్రీనివాస్ గారు ఏమొచ్చింది సార్, మీకు మీ అభ్యర్థిత్వం పట్ల సామాజిక న్యాయ అంశం పదే ప్రచారం చేస్తూ పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న ఇండి కూటమి ఇక్కడ ఓబీసీకి సంబంధించి అక్కడ ఒక అభ్యర్థి నిలబడితే ఇక్కడ ఓసీ అభ్యర్థి నిలబెట్టారు అనే ఒక సామాజిక అంశాన్ని తెర మీద తెస్తున్నారు. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు సార్? సామాజిక